హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నీలిమా కోల్ ఛానల్. ఇవాళ నేను ఎగ్ కర్రీ ఎలా చేసుకుంటానో మీతో షేర్ చేసుకుంటాను. ముందుగా ఒక 5 ఎగ్స్ని బాయిల్ చేశాను. తర్వాత ఒక 4 ఆనియన్స్ని సన్నగా పొడవుగా కట్ చేసుకున్నాను అనమాట. తర్వాత 2 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, ఒక 3 టమాటోస్ని చాప్ చేసి పెట్టుకున్నాను. తర్వాత ఒక బాణలీలో కొద్దిగా ఆయిల్ వేసుకుని వేడెక్కాక జీలకర్ర, బిర్యానీ ఆకు వేసుకోవాలి. జీలకర్ర కొద్దిగా వేగిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఇది చపాతీలోకి బాగుంటుందండి, రైస్లోకి అంత బాగుండదు అనమాట. ఇది ఓన్లీ చపాతీకి సరిపడే కర్రీ అనమాట. సో ఆనియన్స్ కొద్దిగా ఉప్పు వేస్తే తొందరగా వేగిపోతాయి. ఆనియన్స్ కూడా మీకు కావాలంటే తగ్గించుకోవచ్చు అండి. ఇక్కడ 5 ఎగ్స్ నేను బాయిల్ చేసుకున్నాను. ఒక ఎగ్ వచ్చేసి మా జింజర్ గానికి, అంటే మా క్యాట్కి అనమాట. తర్వాత ఆనియన్స్ వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఒక 1/2 స్పూన్ పడుతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 నిమిషం పాటు వేయించుకోవాలి లో ఫ్లేమ్లో. తర్వాత ముందుగా చాప్ చేసి పెట్టుకున్న టొమాటోస్, పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలన్నమాట. ఎగ్ కర్రీ చాలా టైప్స్లో చేస్తారండి, కానీ మా ఇంట్లో నైట్ టైమ్స్ ఎక్కువ చేస్తాను. చపాతీలోకి బాగుంటుంది ఈ కర్రీ ఈ విధంగా చేసుకుంటే. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ చాప్డ్ టమాటోస్ని వేసాను. ఈ టమాటోస్ కొద్దిగా మగ్గాలి. అప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి, లేకపోతే అడుగంటుతుంది. నాన్ స్టిక్ ప్యాన్ అయినా కూడా. మసాలా ఈ విధంగా బాగా వేగిన తర్వాత 1 స్పూన్ కారం పొడి, కొద్దిగా పసుపు, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ ఆచి చికెన్ కబాబ్ మసాలా, 1 స్పూన్ సాల్ట్ వేసాను. మొత్తం ఈ మసాలాలన్నీ 1 నిమిషం పాటు వేయించుకున్న తర్వాత ఈ బాయిల్డ్ ఎగ్స్ ఘాటు పెట్టుకుని ఈ విధంగా కర్రీ మసాలాలో వేసి ఒక 5 మినిట్స్ మూత పెట్టి లో ఫ్లేమ్లో మధ్య మధ్యలో 2 మినిట్స్కి ఒకసారి కలుపుతూ కొద్దిగా ఈ మసాలాలంతా ఎగ్గుకు పట్టేటట్లు వేయించుకోవాలండి మూత పెట్టుకొని. తర్వాత మీకు ఎంత గ్రేవీ కావాలో అంత వాటర్ వేసుకోవాలండి. నేను 1.5 గ్లాస్ వేసాను అనమాట. కావాలంటే మీరు 1 గ్లాసే వేసుకోవచ్చు, కొంచెం చిక్కగా వస్తుంది గ్రేవీ. అంతే అండి. ఉప్పు కారం టేస్ట్ చేసుకొని ఒకవేళ తక్కువ ఉంటే యాడ్ చేయొచ్చు అనమాట. అన్నీ కరెక్ట్గా సరిపోయాయి. సో అంతే అండి, చాలా ఈజీగా ఈ విధంగా తయారు చేసి చూడండి. చపాతీలోకి అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేస్తున్నాను అనమాట. టేస్టీ ఎగ్ కర్రీ రెడీ అండి. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి, మీకు చాలా నచ్చుతుంది. Please like, share and subscribe to my channel, Nilima Kohl channel. Thank you for watching.